స్టోరీ మీకు సండే క్లాస్లో సమయాల గురించి ఆల్రెడీ మీకు తెలుసు కదా, తెలీదా? ఎవరు తెలియదు అన్నారు? తెలుసు నాన్న, సండే క్లాస్కి వెళ్తారు కదా, సరేనా? అయితే ఇప్పుడు ఆంటీ చెప్పిన దాంట్లో నుంచి ఏంటి, బాలుడైన సమూయేలు కదా, బాలుడైన సమూయేలు అంటే ఈ స్టోరీలో కూడా బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఏమి నేర్చుకుంటా వచ్చాడంటే విధేయత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? మేము పెద్దవాళ్ళం కదా, బాబు నాన్న కాస్త వెళ్ళి కొద్దిగా వాటర్ తెచ్చిపెట్టంటే మీరేం చేస్తారు? అని వెళ్ళిపోకూడదు. మీరేం చేయాలి? ఆంటీ అడింది కదా, వెంటనే మనం వెళ్ళి వాటర్ తీసుకురావాలి. దట్ ఈస్ కాల్డ్ ఒబీడియన్స్. దాన్ని ఏమంటాము? విధేయత. సో ఈ బాలుడు చెప్పింది కదా, మరి సమూయేలు వారు మదర్ పేరు ఏమన్నారు? ఆంటీ నేను స్టాప్ చేస్తాను. ఫస్ట్ ఓకే మీరందరూ సైలెంట్. ఎందుకంటే ఇక్కడ చెప్పేటప్పుడు మేము మర్చిపోతాము, ఒకరు చెప్పడంలో ఒకరు చెప్పేస్తాము. ఎందుకంటే మీ యొక్క న్యూసెన్స్ మాకు వస్తుంది కదా. ఏనానా? యువర్ ఆల్ ఆర్ గుడ్ చిల్డ్రన్, బాయ్స్ ఆర్ గర్ల్స్. ఎస్, మీరు మంచి పిల్లలు కదా. ఇప్పుడు మేము ఒకరు చెప్పని పోయి ఒకరు చెప్పేస్తాము, ఎందుకంటే మీ అల్లరే మాకు వినిపిస్తుంది. మేము ఈ లెసన్ ప్రిపేర్ అయింటాం కదా, మీ మాటల్లో ఏం చెప్తామో మాకు అలా. అందుకని మీరు ఏం చేయాలంటే ముందు చెప్పేటప్పుడు శ్రద్ధగా ఉండాలి. ఆల్ ఆఫ్ ఫస్ట్ సిట్ ప్రాపర్లీ. అందరు ఫస్ట్ సరిగ్గా కూర్చోండి. సిట్ స్ట్రైట్. ఓకేనా? ఇట్లా ఏమంటారు దీన్ని? ఫింగరా దీన్ని? ఎక్కడ వేసుకోవాలి ఫింగరు? ఎక్కడ వేసుకోవాలి నానా? సరే, మీరు సైలెంట్గా ఉంటేనే నాకు స్టోరీ రాదు. నాకు అస్సలు, నేను మర్చిపోతా కూడా, ఏం చెప్తానో నాకే తెలియదు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు సమూయేలు వారి తల్లి పేరు ఏం పేరు చెప్పింది? హన్నానా? అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, బాలుడైన సమూయేలు బాలుడి నుంచి కాస్త మీరు లాస్ట్ ఇయర్ ఏ క్లాస్ ఉన్నారు? ఫస్ట్ ఉన్న వాళ్ళు సెకండ్కి వచ్చారు, సెకండ్ ఉన్న వాళ్ళు థర్డ్కి వచ్చారు, థర్డ్ ఉన్న వాళ్ళు, అంటే మీకు తేడా కనిపించిందా? ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఉన్నారా? అట్లనే ఈ బాలుడైన సమూయేలు కూడా దేవుని మందిరం పేరు ఏంటమ్మా? వెరీ గుడ్, చెప్పండి. షిలోహు అనే మందిరంలో ఎదుగుతూ వచ్చాడు కదా. అయితే బాలుడైన సమూయేలు కాస్త ఎదుగుతూ మందిరములోనే ఎదుగుతూ వస్తే, ఇప్పుడు అక్కడ మందిరంలో ఎవరున్నారమ్మా? ఏలి అనే ప్రవక్తనా, యాజకుడా? వెరీ గుడ్. యాజకుడు అంటే అర్థం ఏంటి నానా? ఫర్ ఎగ్జాంపుల్ మీ భాషలో చెప్పాలంటే సేవకుడు. మన అంకుడు ఉంటాడు కదా ఇక్కడ, పెద్ద ఆయన. నాకు సౌండ్ వస్తే నేను అసలు స్టోరీ చెప్పాను. ఐఎమ్ స్టాప్ టాకింగ్ స్టోరీ. మీరు సైలెంట్గా ఉంటేనే, మాట్లాడకూడదు. అర్థమైందా? నేను చెప్పాలంటే ఇప్పుడు సేవకుడు అంకుల్ ఉంటాడు కదా, మీరేం చేస్తారు? మీకు ఏదైనా గాయమైంది అనుకోండి, మీరు అప్పుడు వచ్చి ఏం చేస్తారు? మీరు అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నాకు గాయమైంది, అంకుల్ నాకు ఈరోజు ఫీవర్ వచ్చింది, ప్లీజ్ నా కోసం ప్రేయర్ చేయి అని అడుగుతారా? అడగరా? ఫర్ ఎగ్జాంపుల్ నీ బర్త్డే వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటావు? అట్లనే ఈ యాజకుడు కూడా బాలుడైన ఈ సమూయేలు ఎవరి దగ్గర పెరుగుతూ వచ్చాడమ్మా? సరే, ఏలీకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏలీకి ఎంతమంది కుమారులమ్మా? ఒకని పేరేమో ఫినహాసు, రెండవ పేరు
హోసినో. అర్థమైందా? అయితే ఇదిగో వీళ్ళిద్దరు పేర్లు చూడండి. ఇదిగో ఈయన వచ్చేసి ఏలి, పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు. అయితే వీళ్ళిద్దరూ ఒక విషయం చెప్పాలి మీరు, దేవుని యందు వీళ్ళకి భయభక్తులు లేవు. సమూయేలు అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, కానీ ఈ ఏలి ఇద్దరు కుమారులు దేవుని యందు భయభక్తులు లేవు. వారు ఎక్కడ ఉంటూ వచ్చారు? వారు కూడా మందిరములోనే ఉంటూ వచ్చారు. ఎక్కడ ఉంటూ వచ్చారమ్మా? వాళ్ళు కూడా దేవుని మందిరంలోనే ఉంటూ వచ్చారు. కానీ సమూయేలు లాగా భయభక్తులు లేవన్నమాట. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, మందిరానికి వస్తారు కదా, మందిరానికి వచ్చే వాళ్ళతో మిస్బిహేవ్, అంటే మీకు ఇంకా ఇప్పుడు తెలియదు, అంటే వాళ్ళతో చెడ్డగా మాట్లాడడం, వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం, ఇదంతా చేస్తూ వచ్చారు. అర్థమైందా? ఏలి ఇద్దరు కుమారుల పేరు చెప్పండి. ఏలి ఇద్దరు కుమారుల పేరు చెప్పాను కదా, అప్పుడు మర్చిపోయారా? మీరు అసలు స్టోరీ వినట్లేదు. సమూయేలు ఎవరు? స్నోఫీ ఫినోహాస్. నాకే నోరు తిరగట్ట. సోఫీ ఫినోహాస్, సరేనా? పెద్ద ఇద్దరు కుమారులు. అయితే వాళ్ళిద్దరూ మందిరానికి వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళు సరిగా మాట వినేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ తండ్రి చెప్తూ వచ్చినా కూడా తండ్రి మాట వింటూ వచ్చాడా? వినలేదు. ఇదిగో వెళ్ళలేదు. చూడండి, వీళ్ళిద్దరు ఏలి యొక్క కుమారులు. ఏలి యొక్క కుమారులు అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, మందిరంకి వచ్చిన వాళ్ళతో సరిగా మాట్లాడేవారు కాదు. వాళ్ళతో ఏదైనా అంటే దేవుని యందు భయభక్తులు లేకుండానే ఉంటూ వచ్చారు. అర్థమైందా? ఎవరు? ఏలి కుమారులు. అయితే దానికి ఆపోజిట్, భిన్నం అంటే ఆపోజిట్. ఏలి కుమారులు ఇద్దరు మందిరానికి వచ్చి వాళ్ళతో సరిగా మాట్లాడక, వాళ్ళకి విధేయత చూపక, వాళ్ళు చెప్పిన మాట వినక, మరి ఉన్నప్పుడు అందులో మరి ఆ మందిరంలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. అవునా? సమూయేలు చాలా విధేయుడు. ఎవరమ్మా సమూయేలు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏలి ఏ మాట చెప్తే ఆ మాట వింటూ, ఏలీకి సేవ చేస్తూ, ఏలి చెప్పిన కథలు వింటూ, దేవుని బోధ యందును మనుషుల బోధ యందును తను మెలుగుతూ వచ్చాడు. ఎవరు? సమూయేలు. అర్థమైందా? అయితే ఒకరోజు ఏం చేశారంటే, మామూలుగా ఏలి మీరు వినాలి, వినకుండా ఉంటే కష్టం. కూర్చోవాలి. అవునా? కూర్చో 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 నువ్వు కూడా కూర్చో. చాక్లెట్ కావాలి కదా? చాక్లెట్ కావాలంటే సరే వినాలి మరి మీరు స్టోరీ. ఏలి పెద్దవాడమ్మా. ఎన్ని సంవత్సరాలు ఏలికి? 98 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 98 సంవత్సరాలు. ఆయన బ్లైండ్ అంటే గుడ్డివాడు, కళ్ళు కనిపించవు. ఎవరికి? ఏలికి బ్లైండ్ అనమాట, గుడ్డివాడు. అయితే అతను మందిరంలోనే పెరుగుతూ వచ్చాడు కదా. బాల్యన సమూయేలుడు ఎక్కడ వెలుగుతూ వచ్చాడు? మందిరంలో వెలుగుతూ వచ్చాడు కదా. అయితే ఏలి ఏం చేస్తాడు? మంచం మీద పడుకొని ఉంటే సమూయేలు ఏం చేస్తారు? కింద పడుకునేవాడు అనమాట. దీపము ఎక్కడ? ఇదిగో ఎక్కడ పడుకున్నాడు చూడండి. ఎక్కడ పడుకున్నాడు అంటే ఏలి దగ్గర పడుకున్నాడా? ఏలి అక్కడ పడుకుంటే తిను మాత్రం ఇక్కడ బలిపీఠం దగ్గర పడుకునేవాడు అనమాట. అదే ఇదిగో చూడండి, చూసారా సమూయేలు ఎలా పడుకున్నాడో? సరే, తర్వాత ఎప్పుడు అతని బోధల యందు, ఎవరి బోధల యందు? ఏలి బోధల యందు ఎప్పుడు ఏ మాట చెప్తే దేవుని వాక్యము, ప్రార్థన, ఏలి ఏం చెప్తే అది వింటూ ఎలా ఇదిగో వింటా వచ్చాడు. చూడండి పిక్చరు. ఈయన ఏలి ప్రవక్త, ఇదిగో సమూయేలు. చూసారా ఏం చెప్తా ఉన్నాడు? దేవుని మాటలు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు చెప్తున్నాడు, దేవుని యందు ఎలా జీవించాలో చెప్తున్నాడు. ఎవరు? బాయ్స్
అస్సలు వినట్ల. నేను చివరిగా క్వశ్చన్స్ అడుగుతాను. ఏలి ఏ వినట్లేదురా, అస్సలు వినట్ల. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఎవరు? ఏలికి ఎన్ని సంవత్సరాలు? 95 98? 98. మరి మనలాగా కళ్ళుండయా, అందుడా? అయినప్పటికీ ఇదిగో ఇతను బోధిస్తా ఉన్నాడు. ఏం బోధిస్తా ఉన్నాడు? దేవుని గురించిన మాటలు, వాక్యము, కంఠత వాక్యాలు ఇవన్నీ చెప్తున్నాడు యేసుప్రభుని. ఈయన చూడు వినయంగా విధేయతగా వింటూ వస్తున్నాడు. ఎవరు? బాలుడైన సమూయేలు చెప్పిన మీరు వింటున్నారా? మరి ఇప్పుడు నేను చెప్తా ఉంటే వింటున్నారా? నో. లాస్ట్ వైట్ సెట్ అస్సలు విన్నట్ల. నేను ఏం స్టోరీ నేర్చుకున్నాను మర్చిపోయాను. నేను ఏం చెప్తానో నాకే తెలియట్లా. అలా చేయొచ్చా మీరు? ఇక్కడ ఏం వినయంగా వింటున్నాడు, విధేయతగా వింటున్నాడు. మరి ఏలి కుమారులు విన్నరా? ఏలి కుమారులు వినలే. వాళ్ళ నాన్న మంచి మాటలు చెప్తాడా, చెడు మాటలు చెప్పాడా? మంచి మాటలు చెప్పాడు. మరి మంచి మాటలు చెప్పినప్పుడు వినాలా? ఏలి కుమారులు వినలేదు. కానీ ఇక్కడ సమూయేలు మాత్రము వింటూ వినయము విధేయత కలిగి జీవిస్తూ వచ్చాడు. ఎవరు? సమూయేలు. అప్పుడు సమూయేలు మీద దేవుని దృష్టి ఉంది కాబట్టి బాయ్స్ అప్పుడు దేవుడు సమూయేలును దృష్టించి, గర్ల్స్ వినాలి, దేవుడు సమూయేలును దృష్టించి ఏం చేశాడు? సమూయేలును పిలవడానికి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడమ్మా? ఏలి దగ్గరకు వచ్చాడా? సమూయేలు దగ్గరకు వచ్చాడు. సమూయేలు దగ్గరకు వచ్చి మెల్లని స్వరంతో ఏమని పిలిచాడు? సమూయేలు. ఏమని పిలిచాడు నాన్న? అది ఒక మిడ్ నైట్, అది ఒక రాత్రి. మరి మనము కూడా రాత్రిలో మనల్ని ఎవరైనా పిలిస్తే మనం ఏమనుకుంటాము? వామ్మో ఎవరో పిలుస్తున్నారు. మనం ఫస్ట్ దేవుని స్వరం అనుకోము, ఎవడో దొంగ పిలుస్తున్నాడు అనుకుంటాం. అవునా? మమ్మీ మమ్మీ ఎవరో డోర్ కొడుతున్నారు, మమ్మీ మమ్మీ మనల్ని ఎవరో పిలుస్తున్నారు అనుకుంటాం. ఎవరు? మన ఆలోచన. అవునా? అయితే సమూయేలు ఏ ఆలోచన చేయలేదు. కానీ సమూయేలు ఇక్కడ ఏ ఆలోచన చేశాడంటే, సమూయేలు దగ్గర ఎవరున్నారమ్మా? ఏలీ ప్రవక్త పడుకొని ఉన్నాడు కదా. వెంటనే లేచి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏం దగ్గరికి వెళ్ళాడు? ఇదిగో చూడండి, ఇక్కడ మెలక స్వరం విన్నప్పుడు ఇదిగో పిలిచాడు. పిలిస్తే లేచి చూశాడు. సీ దిస్ పిక్చర్ బాయ్స్ అండ్ గర్ల్స్, వినాలి. ఇదిగోండి ఇక్కడ సమూయేలుని పిలిచినప్పుడు లేచి చూశాడు. ఎవరు పిలుస్తున్నారు నన్ను? ఇంకెవరన్నా నా దగ్గర ఎవరున్నారు? ఏలి తాతగారే కదా నా దగ్గర ఉన్నారు అని చెప్పి ఏం చేశాడమ్మా? అతని దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి ఏమని చేశాడు? నన్ను మీరు పిలిచారా అని అడిగాడు. ఏమని అడిగాడమ్మా? ఇదిగోండి చూడండి, ఇక్కడ పిక్చర్ ఉంది కదా. నన్ను మీరు పిలిచారంటే అప్పుడు ఏలి ఏమంటాడు? లేదు నాయనా, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోమని చెప్తాడు. చెప్తే సరే అని చెప్పి వెళ్ళి మళ్ళీ పడుకుండిపోతాడు. అయితే సరే మళ్ళీ అగైన్ తర్వాత ఒక 10 or 15 minutes ఉన్న తర్వాత మళ్ళీ ఒక స్వరం వినిపించింది. ఏంటి? మళ్ళీ ఏం స్వరము? సమూయేలు. అరే ఏంటి, ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి తీసుకెళ్ళమ్మా, బయటికి తీసుకెళ్ళమన్నా. వినాలి బాయ్స్, అస్సలు వినట్ల.
వింటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది, వినాలి, దేవుని స్వరం వినాలి. మీరు సమూయేలు చిన్నప్పుడే దేవుని స్వరం విన్నాడు. ఎలా ఎందుకు విన్నాడంటే విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి విన్నాడు. దేవుని స్వరం వినడం అంటే మాటలా ఏనానా? ఇక్కడ రెండోసారి కూడా దేవుడు ఏం చేశాడు, సమూయేలును పిలుస్తూ వచ్చాడు. అయితే మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, నన్ను తాతగారు మీరు నన్ను పిలిచారా అని మళ్ళీ అడిగాడు. అప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు, ఏలీ తాత ఏం చెప్పాడు, లేదు లేదు నాన్న నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకొని చెప్పాడు. సరే ఇదిగో వచ్చాడు కదా, వచ్చి అడుగుతున్నాడు. చూడండి పిక్చర్, ఓకేనా? ఈ పిక్చర్ ఆల్రెడీ చూపించాను కదా. అయితే మళ్ళీ అగైన్ మళ్ళీ వెళ్ళి పడుకోమన్నప్పుడు మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ పిలిచాడు. మళ్ళీ ఏమని స్వరము, సమూయేలు. అరే ఏంటి ఇది, ఇన్నిసార్లు పిలిచాడు నన్ను అని మళ్ళీ వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మనకు ఒక్కసారి పిలిస్తేనే కోపం, రెండోసారి పిలిస్తే చిరాకు, మూడోసారి పిలిస్తే నిర్లక్ష్యం. ఇక్కడ 3 సార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటి, వింటాం, ఎవరో లేదా నిర్లక్ష్యం. రెండవది చిరాకు, పద్దాక పిలుస్తాడు ఎవరో. మూడవది అయితే ఇక్కడ ఏలి ప్రతిసారి విధేయత చూపుతూ వచ్చాడు. ఏంటన్నా ఏం చూపుతూ వచ్చాడు, విధేయత అనగా విసిగించుకోలేదు, కోపం లేదు. అతను దేవుని స్వరం మాత్రమే వింటూ వచ్చాడు. ఎవరు నన్ను పిలిచారు, అతని యొక్క గురి అంతా ఎలాగుంది, విధేయత. నన్ను పెద్దవాళ్ళు పిలిచినప్పుడు లోబడాలి, అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, అన్న వాళ్ళు పిలిచినప్పుడు వెంటనే మనము విసిగించుకోకూడదు. నానా మీరు కూడా అంతేనా? ఏదైనా చెప్పినప్పుడు వినాలి, మమ్మీ వాళ్ళు చెప్పిన మాట వినాలి. అది చదువుకోరా నానంటే చదువుకోవాలి. మార్నింగ్ లేచి బైబిల్ చదువుకోండమ్మంటే మీరు కంపల్సరీగా బైబిల్ చదువుకోవాలి. అంతేగాని పద్దాక మమ్మీ బైబిల్ చదువుకోమంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే మీరందరు బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ కదా, ఫోన్లు పట్టుకుంటారా? మీకు అసలు తెలియదు కదా నా ఫోన్స్ అంటే తెలియదు కదా. వెరీ గుడ్, నీకు అస్సలు తెలియదు. వైట్ షర్ట్ అస్సలు తెలియదు నీకే. హలో యు టర్న్ దట్ సైడ్ వై, నువ్వు వెనక్కి తిరుగుతున్నావు, నేను నిన్ను చెప్తున్నా పద్దాక వెనక్కి తిరుగుతున్నావు. అయితే ఇంకోటి, ఆ కాలంలో ఆంటీ ఫోన్స్ లేవు కాబట్టి సమూయేలు ఫోన్ పట్టుకోలేదు. ఈ రోజుల్లో ఫోన్ ఉండే కాబట్టి మేము ఫోన్ పట్టుకుంటాం. ఎస్, అది కరెక్టే. అయితే దేవుడు ఏం చెప్పాడు, 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. ఏ మార్గాలు? ఇక్కడ మీకు ఆల్రెడీ ముందు చెప్పాను, ఏలి కుమారులు అవిధేయత, ఇక్కడ సమూయేలు విధేయత. మరి వాళ్ళు ఆ కాలంలో వల్లే కదా, మరి ఎలా అంటే వచ్చాడు, వినాలి. ఆల్ ఆఫ్ యూ లిజన్, సిట్ ప్రాపర్లీ. సరి కూర్చోండి, ముందు స్ట్రైట్ కూర్చుంటే మీ స్టోరీ బాగా వింటారు. స్ట్రైట్ కూర్చోవాలి, మీరు సిట్టింగ్లోనే ఉంటుంది. మీరు ఇలా కూర్చున్నారు అనుకోండి, సరి కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూర్చోవాలి, సరి కూర్చోవాలి. సరే ఇక్కడ చూడండి, మరి నాలుగోసారికి దేవుడైన యెహోవా మళ్ళీ పిలిచాడు. ఏమని పిలిచాడంటే సమూయేలు అంటే. అప్పుడు మళ్ళీ మూడో పిలుపుకే ఏలీకి అర్థమైపోయింది, ఇక్కడ ఎవరంటే పాప నాయన రే దేవుడు ఏలీ గ్రహించాడు, ఎవరు పిలుస్తున్నారంటే దేవుడైన యెహోవా మాత్రమే సమూయేలుని పిలుస్తున్నాడని చెప్పి ఏం చేశాడనమాట, నానా ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే దయచేసి ఆజ్ఞ ఇమ్ము, నేను మీరు ఏమి సెలవిస్తే అది నేను వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పు అని చెప్పి ఏలీకి చెప్పి వెళ్ళి పడుకోమని చెప్తాడు. ఎవరు? సమూయేలుకు చెప్పి ఏలీ పడుకోమంటాడు. అప్పుడు మళ్ళీ వెళ్ళి పడుకుంటే 4వసారి దేవుని స్వరము ఏలీకి. అప్పుడు దేవుడు మొత్తము ఏమని చెప్పాడు, ఇలాగా జరుగుద్ది. ఏమని చెప్తాడంటే ఏలీ యొక్క కుమారుల యొక్క పాపము, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి ఎలా అంగీకారంగా లేకుండా ఉన్నారో మొత్తము
ఆ రోజు స్వప్నమందు ఎవరికి? దేవుడు ఏలీకి సమూయేలుకు చెప్తూ వచ్చాడు. అప్పుడు ఆ వయసులో, చిన్న వయసు కదా, చిన్న వయసులో అంత భారాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు సమూయేలుకి? వినాలి. ఏమని చెప్పాడు? జరగబోయే విపత్కరలు, యుద్ధమును గురించి సమూయేలుకు చెప్తూ వచ్చాడనమాట. అదంతా వింటూ 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 అంతా నోట్ చేసుకుంటాడు. ఎవరు? సమూయేలు చేసుకొని అప్పుడంతా నిద్రపోతాడు. ఏలీ కుమారుల గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి, జరగబోయే యుద్ధాల గురించి, అది వాళ్ళకి రాబోయే నాశనం గురించి ఇదంతా చెప్తూ వచ్చాడు. వినాలి. ఇది చాలా పెద్ద స్టోరీ, మీకు ఇంకా అంత స్టేజ్ కాదు, మీమైనా చెప్తున్నా నేను, వినాలి మీరు. అర్థమైందా? అయితే ఏలీకి భయం వేసింది. వామ్మో ఏంటి ఇదంతా అని మార్నింగు ద్వారం యొక్క తలుపులు, అంటే మన ఉండే కదా మందిరం యొక్క తలుపులు తీసిన వెంటనే ఏలీ ఏం చేశాడు? గ్రహించాడు. ఏదో దేవుడు చెప్పాడు. ఎవరికి? సమూయేలుకు. నాయనా, నా కుమారుడా, నువ్వు ఏమి మరుగు చేయక దేవుడు నీకు స్వప్నమందు రాత్రి ఏమైతే చెప్పాడో అది నాకు స్పష్టంగా చెప్పు. ఒకవేళ నువ్వు ఏదైనా నాకు తప్పు చెప్పినా అంతకు రెండంతలా నీకు శాపం వస్తుందని చెప్పి ఇక్కడ ఏం చెప్పాడు? ఏలీ సమూయేలుకు అడిగితే సమూయేలు కొద్దిగా భయపడ్డాడు. కానీ దేవుడైన యెహోవా ఏ మాట అయితే చెప్పమన్నాడో, ఏ విధంగా జరుగుతుందో, రాబోయే యొక్క ఉగ్రత ఏమిటో A to Z చెప్తూ వచ్చాడు. ఎవరికి? అయితే అప్పుడు ఏం చేశాడు? ఏలీకి భయం కలుగుతుంది. ఓకేనా? అప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఏలీ పిల్లలు దేవుని యందు భయభక్తులుగా లేరు. ఒకసారి మందలిస్తూ వచ్చాడు. నానా, అరే తప్పురా, అటు వెళ్ళకండ్రా, అది చూడకండ్రా, ఇది చేయకండ్రా, ఇది దేవుని మందిరము, ఇలా చేయకూడదు, అలా పోకూడదు అని చెప్తూ వచ్చాడు. కానీ వాళ్ళు ఏమాత్రము విధేయత చూపిన వాళ్ళుగా లేరు. అయితే దేవుడు చూస్తూ 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 వచ్చాడు. అప్పటికే చూసిన తర్వాత వాళ్ళని ఏం చేశాడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధాన్ని సంభవించినప్పుడు ఇక్కడ చూడండి, యుద్ధం ప్రకటించినప్పుడు ఏలీ కుమారులు కూడా అందులోకి వెళ్ళారు. అవునా? ఇశ్రాయేలు ప్రజలలో జరగబోయే నష్టాన్ని, వాళ్ళ మీద ఉగ్రత ఎలా కుమ్మరించబడుతో అవిధేయులుగా ఉంటూ మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన బాగలేకుండా మిస్బిహేవ్ చేస్తూ దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటే ఈ ఏలీ మాత్రం ఈ యొక్క బాలుడైన సమూయేలును మాత్రము తన సొంత కుమారునిగా ఉంటూ వచ్చాడు. ఎందుకంటే విధేయత చూపుతూ వచ్చాడు సమూయేలు ఏం చూపుతూ వచ్చాడు నాన్న? విధేయత చూపుతూ వచ్చాడు. కానీ ఏలీ కుమారులు చెడ్డవారు అంటే ఇంకా తన ఓట్స్ మళ్ళీ మీకు ఇంకా చిన్న వయసు చెప్పకూడదు. అవన్నీ చాలా చెడ్డవాడు అంటే పిచ్చి పనులు చేసుకుంటూ వచ్చారు. దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి అవి చేయకూడదురా బాబు అంటే కూడా అవే చేస్తూ వచ్చారు. అప్పుడు దేవునికి వాళ్ళు ఏమి రేపుతూ వచ్చారు? కోపం రేపుతూ వచ్చారు. ఏం రేపుతూ వచ్చారు నాన్న? కోపం రేపుతాడు. సరే, ఏం చేశారంట? యుద్ధం జరుగుతా అంటే వెళ్ళి యుద్ధంలో పోయినప్పుడు ఇద్దరు కుమారులు ఏం చేశారు? యుద్ధంలో మరణించారనమాట. ఇద్దరు మరణిస్తే అందులో ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో ఇద్దరు కుమారులు యుద్ధంలో మరణిస్తే ఒక వ్యక్తి ఏలీ దగ్గరకు వస్తాడు. ఏలీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? మీ ఇద్దరు కుమారులు యుద్ధంలో చనిపోయారంటే అప్పటికి ఎంత వయసు? ఏలీకి ఎన్ని వయసు చెప్పాను? 91 కాదు, 98. ఆసనం అంటే చైర్, కుర్చీ అంటే అప్పట్లో ఒక అలాగ ఏంటంటే ఇప్పుడు ఇలా వచ్చినా కానీ ఆసనాలు అంటే అప్పట్లో ఏంటంటే చెక్క లాగా ఉండేనమాట. ఇలా ఊగుతున్నప్పుడు కూడా ఇలా ఊగుతాయి. పెద్దవాళ్ళకి మీకు తెలియదులేండి. ఆసనం మీద కూర్చున్నప్పుడు వెంటనే ఆ వార్త విని ఏం చేశాడన్నమాట? వెంటనే పడిపోయాడు బ్యాక్ సైడ్ వెనక్కి. అయ్యో కుమారులు చనిపోయారని. మెడ విరిగి చనిపోయాను అని రాయబడింది బైబిల్లో. ఏమంట? మెడ విరిగి చనిపోయింది. సరే, అప్పుడు తర్వాత మరి ఈ యొక్క సమూయేలును ఏం చేస్తూ వచ్చారు? సమూయేలు ఎదుగుతూ ఒక ప్రవక్తగా, అంటే దాను మొదలుకొని బేర్షెబా వరకు న్యాయాధిపతిగా ఉంటూ వచ్చాడు. ఏంటి? ఏదైనా ప్రజలు వచ్చి మాకు పలానా దగ్గర న్యాయం, ఇదిగో మా దగ్గర ఇలా గొడవ జరిగింది, లేకపోతే ఇలా మాకు న్యాయం కావాలి అంటే అతని న్యాయం అంట బహుయుక్తిగా ఉండేదంట. అంటే తన న్యాయం ఎలా ఉంటుందంటే
ఎవరి మాటకు నొప్పించేది కాకుండా అంత చక్కగా ఆ జ్ఞానం ఎవరిచ్చారు సమూయేలుకి? దేవుడిచ్చాడు. అయితే ఇక్కడ మీరు వేరియేషన్ చూడాలి. సమూయేలు చిన్నవాడైనప్పటికీ విధేయతగా ఉంటూ వచ్చాడు. ఏలీ పిల్లలు పెద్దవాళ్ళైనప్పటికీ విధేయత లేకుండా బట్టి హఠాత్ మరణం వచ్చింది వాళ్ళకు. యుద్ధంలో వెళ్ళారు. మరి దేవుని ఉగ్రత ఆల్రెడీ దేవుడు ఇంటిమేషన్ ఇచ్చాడు. అప్పుడైనా బాగుపడతారేమో మందలిచ్చాడు. అరే బాబు ఇదంటే వాళ్ళ తండ్రి మాట కూడా వాళ్ళు లెక్క చేయలే. తండ్రి మాట ఏలీ కూడా మందలిచ్చాడు. ఆయన అతను ఏమాత్రం కూడా పిల్లలను మందలిస్తూ వచ్చినా కూడా ఏమాత్రం వినలేదు. యుద్ధంలో ఇదిగో ఇక్కడ చూడండి పడిపోయాడు. ఇక్కడ ఎవరమ్మా? ఏలీ పడిపోయాడు. ఏలీ ఏం చేశాడు? ఒక వ్యక్తి వచ్చాడు. ఇదిగో వ్యక్తి అని చూపించాను కదా, ఇదిగో ఒక వ్యక్తి. ఆయన వచ్చి చెప్పాడు ఇది యుద్ధంలో జరుగుతుంటే ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో జరుగుతుంటే ఏం చేసిందంట, యుద్ధంలో చనిపోయారు నీ కుమారు అంటే. ఆ వార్త ఇగోండి ఇక్కడ వీళ్ళిద్దరు చనిపోయారు. అంటే మీరు ఏం చేయాలంటే మాట వినాలి. ఈ స్టోరీ ఫైన్గా స్టోరీ ఏంటంటే ఈ బొమ్మలు ఇవన్నీ కాదు, మీరు ముందు మాట వినాలి. ఏం వినాలి నాన్న? ఎవరిలాగా వినాలి? సమూయేలు చిన్నవాడైనా ప్రవక్తగా వచ్చాడు. మందిరం మీద యాజకుడిగా ఉంటూ వచ్చాడు. మందిరం మీద అధికారిగా ఉంటూ వచ్చాడు. కానీ వీళ్ళు పెద్దవాళ్ళైనా వీళ్ళు మాత్రం విధేయత చూపకపోవటాన్ని బట్టి ఏమైపోయారు? మరణము పాలైపోయారు అన్నమాట. అంటే ఇందులో ఉన్న స్టోరీ ఏంటంటే విధేయతే ముందు మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. అర్థమైందా? మరి మార్నింగ్ లేచిన వెంటనే ఈ స్టోరీ అన్నీ మీరు ఇంకా రాబోయే రోజుల్లో నేర్చుకుంటారు. అది కాదు సమస్య. ఇదిగో అమ్మాయి ముందు మీరు ఏం నేర్చుకోవాలంటే ఈ స్టోరీ అనేది ఇప్పుడు చూపిస్తాం, అవి బొమ్మలు అన్నీ అయిపోతాయి. అయితే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే క్రమం ఉండాలి. ఇప్పుడు లేచి లైన్గా వెళ్ళండి అంటే మీరు ఏం చేస్తారు? ఒకరికొకరు తోసుకుంటూ వెళ్ళకూడదు. ఏనానా? మరి ఇక్కడ మీరు చాక్లెట్ ఇస్తేనే మాట వింటారా? లేదు కదా, లేదు. అయితే ఇక్కడ మన ఫైనల్గా మనం చూసుకునే వాటం ఉంటే ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళ అయిపోయింది. ఏలీ యొక్క యాజకత్వం అంతటితో అయిపోయింది. ఇక వాళ్ళను ఎందుకంటే తీసేశారు, వాళ్ళల్లో లేదు కాబట్టి. మరి వాళ్ళకందరికీ ఎవరు మరి న్యాయం తీర్పుతూ వచ్చాడు? సమూయేలు ప్రవక్తగా ఉంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఏం నేర్చుకున్నారు? ఈ స్టోరీ ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు? నేనేం చెప్పానా? మీరు ఏమి నేర్చుకున్నారో? నేను ఇక్కడ నిల్చున్నా, మీరు ఇక్కడ కూర్చున్నారు, అదేనా? ఏం చేసి చెప్పండి. ఈ స్టోరీ ఫైనల్గా ఏంటంటే ఏలీ పిల్లలు సమూయేలు. ఏలీ పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పటికీ తండ్రిని మందలించాడు. కానీ విన్నారా మాట? లేదు. మరి ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు అక్కడ అవన్నీ మన కొద్దిలే, మీరు చిన్నపిల్లలు కాబట్టి అవన్నీ మాట్లాడి చెప్పకూడదు. కానీ అయితే మీరు బాలన సమూయేలు చిన్నప్పటి నుంచి మందిరంలో మెలుగుతూ ఏలీ ఏమి బోధిస్తే ఆ బోధలు వింటూ దేవునికి నమ్మకంగా ఉంటూ తన మాటలు, తన చూపులు, తన క్రియలు, తన ఆలోచనలన్నీ దేవుని యొక్క హద్దులో పెట్టుకుంటూ విధేయత. ఫైనల్గా స్టోరీ యొక్క థీమ్ ఏంటమ్మా? ఏంటి? దేవుని యందు విధేయత ఎప్పుడు వస్తుంది? విధేయత ఎప్పుడు వస్తుందమ్మా? విధేయత దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు మాత్రమే విధేయత. మందిరంకి రావాలి, మందిరంలో పనులన్నీ చేయాలి. ఇక్కడ మరి ఏం చేపలు ఎత్తాలి. బాయ్స్ అయితే మరి అన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి, మైకులు పెట్టాలి, వాటర్ పోయాలి. ఇలా అమ్మాయిలు అయితే ఊడవాలి. ఇవన్నీ విధేయత. మీరు మందిరంలో ఎప్పుడైతే పని చేస్తారో మీ లైఫ్లో మీరు కూడా దేవుని యందు ఎలాగైతే సమూయేలును వర్ధల చేసి ప్రవక్తగా మరి నియమించాడో దేవుడు కూడా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మీ స్టడీస్లో కూడా బైబిల్లో ఒక మాట ఉంది, చదువుతారా? హెబ్రీలో, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితే నీ తోటి వారందరికంటే ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడంట. విన్నారా మీరు? ఇవన్నీ మనకు రెఫరెన్స్ వద్ద, టైం అయిపోయింది. అంటే మన స్టోరీ, ఇవన్నీ స్టోరీలు, పిక్చర్స్ ఓకే.
బట్ మీరు ఫైనల్గా నేర్చుకోవాల్సింది ఏంటి? విధేయత. విధేయత ఎప్పుడు వస్తుంది? మరి ఏలి మంద దృష్టి కలివాడు అయినప్పటికీ, అంధుడైనప్పటికీ గద్దించాడా? అరే నానా అది రాంగ్, మీరు రాంగ్ వేలో పోతున్నారు, అది కాదు నానా, మరి వచ్చిన స్త్రీలతో మీరు అలా మాట్లాడకూడదు అన్నీ చెప్తూ వచ్చాడు. బట్ విన్నారా? లాస్ట్కి ఏమైపోయారు? మరణించారు. దేవుడు కూడా అవకాశం ఇస్తాడు మనకు. లిజన్, ఆల్ ఆఫ్ యూ లిజన్, వినాలి బాయ్స్ అండ్ గర్ల్స్. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కూడా మనం కూడా ఏం చేయాలి? దేవుని మాట వినాలి. అప్పుడు మీ స్టడీస్లో మీరు ఏం చేస్తారు? చెప్పానుగా, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అక్కడ ఒక పెన్సిలే పడింది అనుకోండి, మీకు పెన్సిల్, మీకు మీ చిన్న వయసు పెన్సిలే కదా, అది ఎవరు లేకపోతే నువ్వు పెన్సిల్ తీసుకుంటావా? ఏనానా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు కదా, ఏమైంది? తీసుకోవచ్చు కదా, ఆడ ఎవరు లేరు కదా. వాట్? దట్ ఈజ్ నాట్ యువర్స్, అది నీది కాదు, నువ్వు తీసుకోకూడదు, అదంతే, అది దేవుని ఆజ్ఞ. అర్థమైందా? నీది కానప్పుడు నువ్వు తీసుకోకూడదు. పెద్దలు పిలిస్తే మాట వినాలి. దేవుని యందు భయభక్తి నిలుపుటయే మీ వయసులో ఉన్న ఇది. కాబట్టి ఏలి పిల్లలకు సమూయేలుకున్న తేడా మంత ఫైనల్ థీమ్ ఏంటంటే వినయము, విధేయత, విశ్వాసం. ఇప్పటి నుంచి మీరు కూడా ఆ విధంగా ఉంటారు కదా. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి చిన్న మాట దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరికి తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన అనగానే మోకాళ్ళ మీదకి రావాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన అనగానే ప్రేమగల మా తండ్రి, జీవంగల ప్రభా, నీకు వంద స్తోత్రాలు. మీ దినం ఎంతగానో సహాయం చేసి వచ్చా ప్రభా. మరి ఏలి కూర్చిన సమూయేలు యొక్క ఆ చిన్ననాటి గురించిన ప్రభా కథలు నేర్చుకుంటూ వచ్చారు. విన్న వాక్యము బిడ్డల యొక్క హృదయాలు ముద్రించండి, నీరు కట్టి ఫలింపచేయమని దీవెనలు కోరుతూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మీకు గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. నేను టీచర్స్ నేమ్ చెప్తాను. మీ టీచర్స్ ఏం చేయాలంటే 10 మంది పిల్లలను తీసుకోవాలి. మీరు 10 మంది పిల్లలను తీసుకుని 10 గ్రూప్స్గా ప్రారంభం చేయాలి. ఫస్ట్ కుసుమ, తర్వాత క్రాంతి, దీప్తి, వజ్రాలు, పూజిత, జీవ, శ్రీగంగ, రోజారమణి గారు, అనిత, ప్రసన్న గారు. 10 మంది పిల్లలు గ్రూప్స్గా ఫామ్ అయితే 10 మంది గ్రూప్స్గా ఫామ్ అవ్వండి.